ప్రక్రియ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ధ్యానంలో నేను కొన్ని ఆస్ట్రాలజీ అంటే కొన్నింటిని విచిత్రమైనటివి, ఒక వింత అయినటువంటి విషయాలను చూశాను, అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నాను అని చెప్తున్నారు కదా. అసలు ఏంటి ఆ విశేషాలు, ఆ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అంతకుముందు యోగా చేసేటోని, యోగాలో జపం చేసేటోని, తర్వాత అంటే ఓం అని చెప్పడం అట్టాడు చేసేటోని. తర్వాత ఈ యోగ సూత్రాలు అనేటువంటి పతంజలి యోగ సూత్రాల గురించి కొంచెం స్టడీ చేయడం జరిగింది అనమాట. నాకు వచ్చిన అనుభవం ఏమంటే, ఆ రోజు 20 years కింద 10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసేటోని. ఆ రోజు భగవద్గీత చదివి 10 నిమిషాలు ధ్యానం చేసి కొంచెం మామూలుగా దినచర్య ప్రారంభించేటోని. ఆ దినచర్యలో భాగంగా 10 నిమిషాలలో నాకు 5 నిమిషాలు ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత నాకు భూమండలం అంతా కూడా నేను ఆక్రమించుకున్నాను అనేటువంటి వైబ్రేషన్ నాలో స్టార్ట్ అయింది మేడం. ఆ విధంగా ఒక 2 minutes తర్వాత బాడీ నాకు తేలికైంది. బాడీ తేలికై ఎక్కడో నేను లేచిపోతున్నట్లుగా, అంటే నా బాడీ ఇక్కడ ఉన్నట్లుగా నాకు కనిపించడం లేదు, బాడీ ఎక్కడో లేచిపోతున్నట్లుగా అనేటువంటి భావన నాకు వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఈ బాడీ అనేది, ఈ నశ్వరం అనేది, ఇది ఇప్పటివరకే ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇది పనికొస్తుంది. నిజంగా ఉన్నది ఏదంటే లోపల ఉన్న సూక్ష్మ శరీరమే. ఆ సూక్ష్మ శరీరమే నేను అనేటువంటి భావన కలిగి ఉన్నదే సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరాన్ని నేనుగా చూసుకున్నప్పుడు నేను విశ్వంలో పోతున్నట్లుగా, అంటే అది శూన్యంలో ఉంది, ఆ శూన్యంలో నేను పోతున్నట్లుగా అనేటువంటి భావన నాకు కలిగింది. అప్పటి నుంచి ఇంకా కొన్ని విజిబుల్స్ వస్తాయి అనేటువంటి, ఆ తర్వాత కూడా చాలా మెడిటేషన్ చేసుకుంటే కంటిన్యూ చేసుకుంటా, అంటే గంటల తరబడి మెడిటేషన్ చేసుకుంటాను. అటువంటి విజిబుల్స్, అటువంటి అనుభవాలు మళ్ళా 3 times వచ్చాయి మళ్ళీ. అందుకోసము ఇంకా ఏమనంటే, కంటిన్యూగా చేయడం వల్ల మనం మరణాంతరం జీవితం, మరణాంతరం తర్వాత ఏమైతే ఉన్నాయో వాటిని చూడడానికి కనిపించవచ్చు, అంటే మన సంకల్పాన్ని బట్టి అవి కనిపెడతాయి అనేది నాకు ఒక అవగాహన వచ్చింది. అయితే మొత్తానికి ఈ అనుభవాలు నేను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ అనుభవాలతో పాటు ఇంకా కొన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో కంటిన్యూగా నేను కొన్ని, అంటే ఇది ఇట్లా అనుభవాలు రావాలంటే నిజ జీవితంలో కొన్ని మార్పులు రావాలి. నాకు అంతకుముందు అన్ని అలవాట్లు ఉండేటివి, సిగరెట్ అలవాటు ఉండేటివి, రకరకాల అలవాటు ఉండేటివి. అవన్నీ కూడా 20 ఏళ్ళు తర్వాత ఒక 15 ఏళ్ళకు నేను మానుకున్నాను. సిగరెట్లు తాగడం కానీ, అది గుట్కాలు కూడా వేసుకునేటండి, అవి మానుకున్నాను. మాంసం తినేటండి, మాంసం మానుకున్నాను. సాత్విక జీవితాన్ని ఆ అనుభవంతో నేను ఆ సాత్విక జీవితాన్ని అనుభవించడానికి నాకు అది దోహదపడింది ఆ అనుభవాలు. అటువంటి అనుభవాలు మళ్ళా చూడాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఈ ప్రాపంచికంలో మగ్గితే నేను ఆధ్యాత్మికంగా ఎదగలేను, ఆధ్యాత్మికంగా అనుభవాలు నాకు రాకపోవచ్చేమో అనే ఉద్దేశంతో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడంలో భాగంగా నేను వాటన్నిటిని మానుకోవడం జరుగుతుంది.